మేడం, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది, ఎవరు సీఎం అయితే బాగుంటుంది అని భావిస్తారు? ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ గత 14 సంవత్సరాలలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి అభివృద్ధి జరిగింది, ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి జరిగింది అన్నది ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు. ఈ రోజున మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా రావాలి, మరి మిగిలిన కాలాన్ని కూడా అభివృద్ధి చేస్తారని నమ్మకం ప్రజల్లో ఉంది. బీసీ, ఎస్సీ, మైనారిటీ, ముస్లింలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. మీరు జడ్పీటీసీగా కూడా గెలిచారు కదా మేడం, జగన్ గారి ప్రభుత్వంలో సుపరిపాలన ఎలా ఉందంటారు? ఈ రోజున అక్కడ అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లి మండలంలో అది రిజర్వేషన్లో బీసీకి నాకు ఇచ్చారు, కానీ అది కాపులకి కమ్మూరికి చెందినటువంటి షీట్ని ఒక బీసీ మహిళ నాకు ఇచ్చి అత్యధిక మెజారిటీతో గెలిపించారు. ఈ రోజున ఇక్కడ ఈ పదవిలో ఉన్నాము అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే. బీసీలకి పదవులు కేటాయించి ఇంత పెద్ద ఎత్తున మరి పదవులు పంచుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి ఒక్కరూ కూడా ఆయనంటే గౌరవంతో ఆయనే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. అందరూ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, నిన్న సునీత గారు ఒక ప్రెస్ మీట్లో జగన్ గారికి ఓటేసి గెలిపించకండి, హత్య రాజకీయాలు చేస్తారని చెప్పి నిన్న వారు మాట్లాడడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే షర్మిల గారు ఏపీసీసీ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు కాంగ్రెస్ పార్టీ. ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి చెల్లైనటువంటి షర్మిల గారు కానీ, ఇంకొక చెల్లైనటువంటి సునీత గారు కానీ ఇప్పుడు మరి ఆయన చనిపోయి మరి వాళ్ళ తండ్రి గారు అయినటువంటి మరి వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు మాట్లాడకుండా ఎలక్షన్కి ముందు 45 రోజుల ముందు వచ్చి మాట్లాడుతున్నారంటే దాని వెనకాల రాజకీయంగా ఎంత కుట్ర జరుగుతున్నది అనేది ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు. ఈ రోజున ఆయన తండ్రి చనిపోయారంటే ఆవిడికి తండ్రి, మరి ఈయనకి చిన్నానే. ఆయన్ని మరి ఈ రోజున ఆయన చనిపోయాడనే విషయాన్ని కుట్రపూరితంగా మనం మిగిలిన పార్టీ వాళ్ళతో కలుపుకొని ఆవిడ ఈ రోజున వచ్చి బయట పెడతాం, అది ఎంతవరకు సమంజసం? ప్రజల్లో కూడా వెళ్తుంది ఈ విషయం. ఎందుచేతనంటే ఎలక్షన్ ముందు వచ్చి చెప్పడం కాదు, అది ముందుగానే అపవాది వేస్తున్నదా? లేదు. ఈ రోజున వచ్చి ఆవిడ కావాలని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి పలుకుబడిని తగ్గించాలని, ఆయన్ని సీఎం పదవి నుంచి దింపాలని కుట్రపూరితమైన రాజకీయాలు వీళ్ళు కూడా భాగస్వాములు అయ్యారే తప్ప ఆయన ఎటువంటి నిరపరాధి, ఆయనకి ఎటువంటిది లేదు. కానీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారు. ఎన్ని పార్టీలు ఏకమై వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు 175 గెలిచి తీరుతారు. మొన్న తాడేపల్లి సభలో జనసేన టీడీపీ సభలో జెండా సభ అనేది జరిగింది. అందులో భాగంగా ప్రతిసారి జగన్ గారు 4వ పిల్లం అంటారు. ఆ 4వ పిల్లం జగన్ గారు అని మీరు చూసింటారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారిని 4వ పెళ్ళం అని చెప్పి ఈయన మాట్లాడతాం అంత కరెక్ట్ అయిన విషయం కాదు. ఒక రాజకీయ పార్టీ పెట్టుకుని ముందుకు వెళుతూ ప్రజలను పరిపాలన చేయాలనే కోరికతో ఉన్నటువంటి మరి పవన్ కళ్యాణ్ గారు ఆ మాటలు మాట్లాడుకోకుండా ఉంటే బాగుండేది. ఆయన భార్యలని చెప్పి సంబోధించి నేనే వస్తాను అని చెప్పడం అది ఎంతవరకు కరెక్ట్? చూసేవాళ్ళకి కూడా అసహ్యంగా అనిపిస్తుంది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని కూడా ఆయన జగన్ అని సంబోధన చేయడం అదంత కరెక్ట్ అయిన విషయం కాదు. ఆ రోజున మరి ఆయన ఆవిడని ఏదో అన్నారని భారతీ రెడ్డి గారు ఈరే అని సంబోధించడం అంత కరెక్ట్ కాదు. గౌరవం ఇచ్చుకుంటేనే మనం కూడా ఎదుటి వాళ్ళు కూడా గౌరవిస్తారనే విషయాన్ని కూడా మరి పవన్ కళ్యాణ్ గారు గుర్తించాలి. ఏ పార్టీలు ఏమైనప్పటికీ ఒకరినొకరు గౌరవించుకుని ముందుకు వెళ్ళాలే తప్ప ఒకళ్ళ గురించి ఒకళ్ళు కించపరుచుకొని మాట్లాడుకునే విధంగా ముందుకు వెళ్ళకూడదని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈ రోజున పార్టీలు అనేవి ఒక 5 సంవత్సరాలు పదవీ కాలంలో ఉంటాయి, కానీ మనుషులు అనేవాళ్ళు ఎవరో గౌరవ ముఖ్యం పాటించాలని చెప్పి కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు అంటే, ఇది ఒక్కసారి అవకాశం ఇస్తే 2025లో పోలవరం ప్రాజెక్టు అద్భుతంగా నిర్మించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బహుమతిగా ఇస్తారని చెప్పుకొస్తున్నారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 4 సంవత్సరాలు 9 నెలలు అవుతుంది. మరి అంతకుముందు పరిపాలన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని ఎందుకు మర్చిపోయారు? ఇప్పుడు వచ్చి చేస్తానని చెప్తారు ఎందుకు? మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపిస్తున్నారు. అటువంటి ముఖ్యమంత్రిని కాదని ఎప్పుడో వచ్చి ఏదో చేస్తాననే ముఖ్యమంత్రిని ఎవరు నమ్ముతారు? ఈ రోజున పరిపాలన చూస్తుంటే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ అన్నీ చేసి చూపించి కోట్ల రూపాయలు ప్రజల మీద పెడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధానం మళ్ళీ రావాలని మేమందరం కోరుకుంటున్నాం. అలాగే బీసీ, ఎస్టీ, మైనారిటీ, ముస్లిమ్స్, అలాగే కాపులు, కామర్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారు. ఈరోజు ఉన్నటువంటి నిర్ణయాన్ని బట్టి చూస్తే ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున మరి ఉన్నటువంటి ప్రతిపక్షాలు సీట్లు సర్దుబాటు లేకే అక్కడ
గందరగోళం పరిస్థితిలో ఉంది. ఈ రోజున ఇప్పుడు ఎలక్షన్ వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారు. నా పేరు కోసూరి ప్రహ్లాద్, జగ్గయ్యపేట నియోజకవర్గ బీసీ సంఘం అధ్యక్షుల్ని. ఈరోజు 139 బీసీ కులాల యొక్క ఆత్మీయ సమ్మేళనానికి వచ్చేసినటువంటి పూజ్యులు పెద్దల ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో గౌరవ పార్లమెంటు సభ్యులు కేసినేని నాని గారు, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మరియు రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు మరియు బీసీ కమిషన్ మెంబర్ ఎన్ మారేష్ గారు వీరి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ బీసీ కులాల ఆత్మీయ సమ్మేళనంలో ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి సంచలనాత్మకమైన నిర్ణయాలు, బీసీల పక్షపాతిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలని మేమందరం కూడా ఆయన అడుగుజాడలో నడుచుకుంటూ రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుబి మోగించే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుదన్నుగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆర్ కృష్ణ గారికి రాజ్యసభ పార్లమెంట్ అభ్యర్థి రాజ్యసభ ఇచ్చినందుకు అని చెప్పి బీసీ సంక్షేమ సంఘం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుంది, మద్దతు తెలుపుతుందని జనసేన మరియు టీడీపీ నాయకులు చెప్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూడా టికెట్ ఇచ్చి ఆ రోజున తెలుగుదేశం పార్టీ తరఫున కూడా ఆర్ కృష్ణ గారిని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎల్బీ నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిపించినప్పుడు అడ్డూరాని పార్టీ ఇవాళ ఆర్ కృష్ణ గారు మా పార్టీ మాకు రాజ్యసభ గౌరవించి గుర్తింపు ఇచ్చిన రాజ్యసభ ఇస్తే మమ్మల్ని ఎట్లా అంటారని చెప్పేసి నేను అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు కూడా ఏమంటున్నారంటే ఇది ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే 2025లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్ని అద్భుతంగా నిర్మించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బహుమతిగా ఇస్తాను, ఇది ఒకసారి అవకాశం ఇవ్వండి అని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మే పరిస్థితిలో ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేరు. మాట తప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, మాట ఇస్తే మడమ తిప్పని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతారు, జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఈ రాష్ట్ర ప్రజానికం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. బీసీ కులాలు సపోర్ట్ అంతా చాలా సపోర్ట్లు అందరు చేస్తున్నారు జగన్ గారికి, ఓకే. కాకపోతే ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు కదా, మరి అధికారంలోకి ఏ రకంగా వస్తారు? ఎవరు కుటుంబ సభ్యులు చేయట్లేదు? నిన్న సుంత గారు ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. ఏమనంటే మన జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి వైసీపీని అధికారం తెస్తే మళ్ళీ అత్య రాజకీయాలు చేస్తారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. వాళ్ళ సోదరు ఎవరైతే ఉన్నారో వైఎస్ షర్మిల గారు కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. చాలా తప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ హత్య రాజకీయాలు కానీ, కేసులు కానీ, అక్రమ కేసులు కానీ అవన్నీ తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సంక్షేమం, అభివృద్ధి తప్ప రెండోది ఏం జరగదు. బ్రహ్మరథం పట్టబోతున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. బీసీ 139 కులాలు ఏవైతే ఉన్నాయో ఈ బీసీ కులాలు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండదండగా ఉండబోతా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు మీ అభిప్రాయం? ఫెయిల్యూర్ పొలిటీషియన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి బీసీలకు రాజ్యసభ సీట్ల విషయం కానీ, మంత్రివర్గ కూర్పులో కానీ, శాసనమండలి కూర్పులో కానీ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ఇచ్చినటువంటి మహోన్నతమైన అవకాశాలకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నామినేటెడ్ పదవుల్లో కానీ, కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు బీసీల పక్షపాతి అని చెప్పి నిరూపించుకున్న దానికోసం రేపు రానున్న 2024 ఎన్నికల్లో బీసీలందరూ కూడా ముక్త కంఠంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో, రాష్ట్ర అధ్యక్షులు మారేష్ గారి నాయకత్వంలో మేము ముందుకు పోవడానికి సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని బీసీలు ఏదైతే ఉన్నారో ఈ 135 కులాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుదన్నుగా ఉండడం కోసం మా సాయశక్తుల జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకొని ఈ విజయం బీసీలు ఇచ్చిన విజయంగా ఈ రాష్ట్రంలో మేము ప్రచారం చేసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఈ వర్గాలందరికీ కూడా లబ్ధి చేకూరింది. సుమారు 2.5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ఇవ్వటం జరిగిందని చెప్పంటే ఇది సంక్షేమ ఆర్థిక ఫలాలు అందుకున్న ఈ ప్రజానీకం రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 స్థానాలకు గాను 175 స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాలకు గాను 25 పార్లమెంటు స్థానాల్లో విజయదుందుబి మోగించబోతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు సుమారు 4 దశాబ్దాల పాటు ఈ బీసీ ఉద్యమాల కోసం అలుపెరగని పోరాటాలు చేసినటువంటి మహానాయకుడికి గౌరవంగా పెద్దల సభలోకి పంపించినటువంటి ఈ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మా అందరి అభిమాన నాయకుడు, బీసీల పక్షపాతి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మేము అండదండగా ఉండబోతున్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా రాష్ట్ర బీసీ సంఘానికి ఒక విప్లవాత్మకమైన కృషి చేసినటువంటి వ్యక్తి, ఈ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ ఉద్యమానికి, బీసీల యొక్క హక్కుల కోసం ఒక ఉద్యమాన్ని నడిపినటువంటి యువకుడు, ఉత్సాహవంతుడు, విద్యావంతుడైనటువంటి మారేష్ గారికి బీసీ కమిషన్లో మెంబర్గా అవకాశం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము అండదండగా ఉండబోతున్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.